దేజావు అంటే ఏమిటి? దేజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం. దీని అర్థం ఆల్రెడీ సీన్ అంటే ఎప్పుడో చూసినట్టుంది అని. ఇది ఒక రకమైన మెమరీ ఇల్యూజన్. అంటే మన మెదడు కొత్త సంఘటనను పాత జ్ఞాపకంలా ట్రీట్ చేస్తుంది. సాధారణంగా 60–70% మంది జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఫీలింగ్ అనుభవిస్తారు. ఈ అనుభవాన్ని సైకాలజీలో దేజావు అంటారు. మరిది ఎందుకు జరుగుతుంది? 1. మెమరీ గ్లిచ్ థియరీ. మన మెదడులో 2 ముఖ్యమైన పనులు జరుగుతాయి: కొత్త సమాచారాన్ని స్టోర్ చేయడం, పాత సమాచారాన్ని రీకాల్ చేయడం. కొన్నిసార్లు కొత్త సమాచారం పొరపాటుగా పాత జ్ఞాపకం ఫోల్డర్లోకి వెళుతుంది. అప్పుడు మనకు ఇది ముందే జరిగినట్టుగా అనిపిస్తుంది. 2. బ్రెయిన్ ప్రాసెసింగ్ డిలే. మన కళ్ల నుంచి సమాచారం మెదడుకు వెళ్లే సమయంలో చిన్న డిలే వస్తే అదే సన్నివేశం 2 సార్లొచ్చినట్టు అనిపిస్తుంది. మొదటిసారి రియల్ టైం, రెండోసారి డిలే కాపీ. అందుకే మెదడు ఇది ముందే జరిగింది అని ఫీలవుతుంది. 3. డ్రీమ్ థియరీ. కొన్నిసార్లు మనం కలలో చూసిన సన్నివేశం నిజ జీవితంలో పోలి ఉంటే మనకు దేజావు అనిపిస్తుంది. కాని మనం ఆ కల గుర్తుపట్టలేకపోతాం. 4. స్ట్రెస్, ఫెటీగ్. ఎక్కువ టెన్షన్, నిద్రలేమి, అలసట ఉన్నప్పుడు మెదడు సరిగ్గా ప్రాసెస్ చేయకపోవచ్చు. అప్పుడు కూడా ఈ ఫీలింగ్ రావచ్చు. ఇది ప్రమాదమా? సాధారణంగా దేజావు పూర్తిగా నార్మల్. కానీ తరచుగా వస్తే తల తిరగడం, బ్లాంక్ అవ్వడం, జ్ఞాపకం పోవడం లాంటివి ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. కొన్ని న్యూరలాజికల్ కండీషన్స్లో కూడా ఇది కనిపించవచ్చు. ఇది గత జన్మ గుర్తులా అని చాలామంది అనుకుంటారు. కానీ సైంటిఫిక్గా ఇప్పటివరకు దేజావుకి పునర్జన్మతో సంబంధం ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇది పూర్తిగా మెదడు చేసే చిన్న మాయ మాత్రమే. సో నెక్స్ట్ టైం మీకు ఇది ముందే జరిగిందే అనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. అది మీ బ్రెయిన్ చేసే చిన్న మెమరీ ట్రిక్ మాత్రమే. మన మెదడు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో దేజావు మనకు గుర్తుచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు దేజావు ఎప్పుడొచ్చింది? కామెంట్లో చెప్పండి.